దేవుని చిత్తానికి లోబడటం కూడా ఎంతో అవసరం. ప్రతి సందర్భంలో కూడా ఆయన చిత్తానికి లోబడి ఏ పరిస్థితిని ఏ రీతిగానైనా మనం ఆయన మహిమ కొరకు బ్రతకటం అనేది దేవుడు కోరుతూ ఉంటాడు. ఆ రీతిగా ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యం చదువుకుందాం. కొంచెం సమయం తక్కువగానే ఉంటుంది. వర్తమానం జాగ్రత్తగా వినండి. మీకా 7వ అధ్యాయం 765వ పేజీ కొన్ని బైబిల్స్లో తెలుగులో. మరి మీకా 7వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. 7వ అధ్యాయము మొదటి 3 వచనాలు. వేసవికాల పండ్లను ఏరుకున్న తర్వాత, ద్రాక్ష పండ్ల పరిగా ఏరుకున్న తర్వాత ఎలాగుండునో నా స్థితి అలాగే ఉన్నది. ద్రాక్ష పండ్ల గెల ఒకటియు లేకపోయాను, నా ప్రాణమునకు ఇష్టడైన ఒక అంజూరపు పండును లేకపోయాను. భక్తుడు దేశంలో లేకపోయాను, జనుల్లో యథార్థపడు ఒకడును లేడు. అందరూ ప్రాణహాని చేటికై పొంచుండు వారే. ప్రతి మనుషునికి రాతుకడై తన సహోదరుని కొరకు వలలను ఒగ్గులను. 3 కూడా చదువు. 2 చేతులతోనూ కీడు చేయ పొన్నుకుందరు, అధిపతులు బహుమానం కోరుదురు, న్యాయాధిపతులు లంచం పుచ్చుకొనుదురు, గొప్పవారు తమ మోసపు కోరికను తెలియచేదురు. అలాగున వారు ఏకపట్టుగా ఉండి దాన్ని ముగింతురు. 7వ వచనం అందరం చదవ. 7 అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచేదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకుందును. ప్రార్థన చేసుకుందాం. చాలు. ప్రేమగల తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ దాసులైన మా పక్షమున మీరు జరిగించిన కార్యాలు, మరి ఆరాధన, స్తుతి, పాటలు అన్నిటిని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మహా గొప్ప దేవుడిగా, మీ స్వరం ఎంతో గొప్పదిగా, మీ సృష్టి ఎంతో గొప్పదిగా, మీ కార్యాలు ఎన్నో గొప్పవిగా మేము చూడగలిగి వచ్చినాం తండ్రి ప్రభా. అయినప్పటికీ పాపి అయిన మానవుడైన మా కొరకై మరి మీరు తగ్గించుకున్న వ్యక్తుడిగా కావటం అనేది ప్రభా, మా రక్షణ కొరకై, మా క్షేమం కొరకై, మా సమస్యలకు విరుగుడు కొరకై మీరు ఎంతగానో తగ్గించుకొని మీరు వ్యక్తుడైనారు. అందరిని బట్టి వందనములు, స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి కొంత సమయం మీ వాక్యం ధ్యానించుకొని ఇంకా ఆత్మీయంగా పురుగొల్పుకోకై మేము ఎలా జీవించాలో మాకు నేర్పించి మేము బలలో పాలు పొందినట్లుగా సిద్ధపరచమని యేసు ప్రభు నామములో దాసులను అభిషేకించమని ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మీకా అని ఆయన మరి మోరస్తీయుడు అనే మాట మొదటి అధ్యాయంలో చూస్తున్నాం. చదవండి. యోతాము, ఆహాజు, హిజ్కియాను యూదా రాజుల దినముల్లో షోమ్రోను గుర్చి, యెరూషలేమును గుర్చి దర్శన రీతిగా మోరస్తీయుడైన మీకాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. మోరస్తీయుడు అంటే మోరస్తా అనే ప్రాంతం, ఒక ఊరు నుండి వచ్చాడు మీకా. సరే, ఏం జాబ్ చేస్తాడు ఆయన అని చూస్తే మనలాగా చదువుకున్న వ్యక్తి అయితే ఏమి కాదు. ఆయన వ్యవసాయం పని, పొలం పని చేసుకునేవాడు. ఇంకా యెషయా ఆయన ఒక రాజరికమైన కుటుంబం నుంచి వచ్చినట్టు ఉంటుంది. కానీ కొంతమంది ప్రవక్తలు గొప్ప గొప్ప స్థితిలో నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది పూర్తిగా మరి చాలా చిన్న చిన్న పనులు, వ్యవసాయ పనులు, కూలి పనులు చేసుకునే పరిస్థితిని కుటుంబం నుంచి వచ్చిన ప్రవక్తలు కూడా ఉన్నారు. కొంతమంది పెద్ద ప్రవక్తలు ఉన్నారు, కొంతమంది చిన్న ప్రవక్తలు కూడా ఉన్నారు. మీకా కూడా ఈ మోరస్తా అనే విలేజ్ నుండి, మరి యూదా ప్రాంతంలో ఆ విలేజ్ నుండి వచ్చాడు. సామాన్యంగా వారు వ్యవసాయ పని చేసుకునే కుటుంబమే మీకా కుటుంబము. అయితే దేవుడు ఆయన అద్భుతంగా పైకి లేపినాడు. ఎలాంటి గొప్ప వ్యక్తి అయ్యాడంటే ఒక ప్రవక్త అయ్యాడు. అప్పటికే ఇజ్రాయేలు మొత్తం కూడా ప్రజలు చాలా గొప్పగా నష్టంలో దిగారు. చాలా ఎట్లా అయిపోయారంటే, ఇజ్రాయెల్ అనేది అష్షూరీయులు అటాక్ చేసి ఆ నార్త్ ప్రాంతం అంతా కూడా మరి కొల్లగొట్టుకొని ఆ ప్రజలను ధ్వంసం చేశారు. తర్వాత యూదా ప్రాంతం, దక్షిణ ప్రాంతం యూదా ప్రాంతం కూడా అపవిత్రత, మరి అవినీతి, కరప్షను, విగ్రహారాధన ఇవన్నిటితోటి ఈ సౌత్ ప్రాంతం కూడా నిండిపోయింది. ఒకవైపు ఏమో అష్షూరీయులు దాడి చేసి ఆ ఇజ్రాయేలు ప్రాంతం అంతటిని మరి కొల్లగొట్టినారు.
సౌత్ ప్రాంతం అంతా కూడా అపవిత్రత, విగ్రహారాధన, అవినీతితో నిండిపోయింది. ఇక్కడ చదువుకుంటూ వచ్చాం. న్యాయాధిపతులు లంచం కోరతారు, అధిపతులు బహుమానం కోరుదురు, గొప్పవారు తమ మోసపు కోరికను చెల్లించారు. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఎప్పుడు మీకా జీవిస్తున్న దినాల్లో తన హృదయం పట్టలేకపోయింది. మరి పరితాపం చెందాడు. దేవుడు ఆయనను ఒక ప్రవక్తగా ఎన్నుకున్నాడు. దేవుని కొరకు అలాంటి వారు కావాలని చాలా సందర్భాలు చూసాం. పోయినసారి మనము యెహూ గురించి చదివాం. ఆయన కూడా విగ్రహారాధన పడగొట్టి ఎన్నో చేశాడు. చివరికి శ్రద్ధాభక్తులు లేనివాడాయను. ముగింపు మాత్రం సారిగా లేదు. యెహూ అనే వ్యక్తిని గురించి చదువుతూ వచ్చాం. మీకా అలాంటోడు కాదు. చాలా భయభక్తులు కలిగిన వాడు. మరి ప్రజలు నష్టపోతుంటే చూడలేకపోయాడు. దేశం రాజ్యాలన్నీ ధ్వంసం అయిపోతుంటే పరితాపం చెందాడు. బాధపడుతూ వస్తున్నాడు. విలపించేవాడు. మీకా అలాంటి వాడంటే విలపించే ప్రవక్త. ఇజ్రాయేల్ ప్రాంతం అంతా నష్టపోతుంటే విలపించి మరి ఒక ప్రవక్తగా నిలబడి వారిని బాగు చేయడానికి నిలబడతా వచ్చాడు. మరి ఈ దినాల్లో, దుర్దినాల్లో కూడా దేవుని కొరకు నిలబడేవాళ్ళు, దేవుని కొరకు పని చేసేవారు, దేవుని సేవను జరిగించేవారు, ప్రజలకి దైవవాక్కులు అందించేవారు ఎంతోమంది దేవునికి కావాలి. మన పరిస్థితుల్లో ఉండి ప్రభు కొరకు మనము పని చేయాలి. దానికి అర్హతలు, యోగ్యతలు కూడా ఏం పనిచేయవు. మీకా వ్యవసాయము, పొలము దున్నుకుంటూ కష్టపడి కూలి పని చేసుకుంటూ ఉండే కుటుంబం నుంచి వచ్చి రాజ్యాలను షేక్ చేశాడు. సమరియా ప్రాంతం అంతా కూడా మరి నాశనం అయిపోయిద్దని ప్రకటించాడు. 1వ అధ్యాయము 6వ వచనంలో. యెరూషలేము రాళ్ల కుప్పలైపోయిద్ది, ధ్వంసం అయిపోయిద్దని ప్రవచించాడు. 3వ అధ్యాయం 12వ వచనంలో. మీకా 3:12 చదవండి. కొన్ని వచనాలు చదువుదాం. చేను దున్నబడినట్లు మిమ్మును బట్టి సియోను దున్నబడును, యెరూషలేము రాళ్ల కుప్పలగును. చూసారా? మందిరమందున్న పర్వతం అరణ్యంలో ఉన్నత స్థలములే అగును. 6వ వచనంలో సమరయ గురించి చెప్పాడు. మరి 3వ అధ్యాయం 12వ వచనంలో యెరూషలేము గురించి చెప్పాడు. అంతేకాదు 5వ అధ్యాయంకి వచ్చేటప్పుడు 2వ వచనంలో యేసు ప్రభు వారు బెత్లెహేములో పుడతాడు అని ముందుగానే కొత్త నిబంధన రాకముందే పాత నిబంధనలోనే ప్రవచించాడు. అంత గొప్ప వ్యక్తి మీకా అంటే. హీ హ్యాస్ నో డిగ్రీస్ ఈవెన్ దో ఈ షేక్ ద నేషన్స్. రాజ్యాలను షేక్ చేశాడు అలాంటి ప్రవక్త. చూసారా, కొన్నిసార్లు మనము మన కెపాసిటీ, మన క్యాపబిలిటీ మీద ఆధారపడతా ఉంటాం. కాదు, అవసరం లేదు. సంపూర్ణంగా ఎవరైతే దేవునికి లోబడతారో ఆయన పాద సన్నిధికి వచ్చి, ప్రభువా నేను అయోగ్యుడని దాసును. అందుకని భక్సింగ్ గారు దేశాలు తిరిగేసి వచ్చేవాడు. ఫ్రాన్స్, అమెరికా, ఆ దేశాలన్నిటిలో ఆయన కాన్వకేషన్ జరిపించొచ్చి మళ్ళీ హెబ్రోన్లో ఆయన మూలన ఒక చిన్న రూము, రేకుల షెడ్డు, స్లాబ్ కూడా కాదు, రేకుల షెడ్లో చిన్న రూములో ఆయన మోకరించి ఒకటే ప్రార్థన చేశాడంట. ఓ లార్డ్, ఐ యామ్ అన్వర్ది సర్వెంట్ అనేవాడంట. అసలు ఆ ప్రార్థన ఓన్లీ కాన్వకేషన్ దేశాలు షేక్ చేస్తూ వచ్చింది. ఐ యామ్ అన్వర్ది సర్వెంట్, ప్లీజ్ రిమెంబర్ మీ అనేవాడు. ఆ చిన్న ప్రార్థన అంతే. నేను అయోగ్యుడనే నీ దాసుడను, నన్ను జ్ఞాపకం చేసుకో. ఓల్ ప్రపంచమే షేక్ చేసేసాడు. ఎందుకు అని అంటే ప్రభు సన్నిధిలో ఎవరైతే మోకాళ్ళని వినయ విధేయతలతో ఎప్పటికప్పుడు ఆయన ఎద్దుకొచ్చి ప్రార్థన చేసి వాక్యం చదివి నాలో ఇంకేమైనా అయోగ్యత ఉందో చూపించు, సరిచేయని ప్రార్థన చేసుకుంటూ ఎవరైతే ఉంటారో ఆ పాత్రను దేవుడు అద్భుతంగా వాడుతున్నాడు. ఆ పాత్రకు ఉదాహరణ భక్సింగ్ గారు. ఆ పాత్రకు ఉదాహరణ ఇప్పుడు మీకా ప్రవక్త. ఒక పొలం దున్నుకునేవాడు, వ్యవసాయం పని. ఏ యూనివర్సిటీ లేదు ఆయనకి. కాబట్టి రాజ్యాలను షేక్ చేశాడు ఆయన, మామూలుగా కాదు. హిజ్కియా అనే ఒక ప్రవక్త ఆయనకి మారు మనసు తెప్పించే ప్రసంగం చెప్పాడు.
హిజ్కియా అంటే ఆయన పెద్ద పేరుగాంచినోడే. ఆయనకే ఒక్కసారి షేకొచ్చింది ఈయన ప్రవచనానికి. ఇర్మియా 28 అధ్యాయము 26 అధ్యాయం. ఇర్మియా 26 అధ్యాయము 18 వచనం. ఇర్మియా 26, 18 అధ్యాయం. చదవండి. ఇర్మియా 26, 18. ఆ! ఆ! మోరస్తీయుడైన మీకా ప్రవచించుచుండెను. అతడు ఆ! ఇట్లు ప్రకటించుచు వచ్చెను. ఆ! ఇలాగ సెలవిచ్చుచున్నాడు. చేను దున్నబడినట్లు మిమ్మును బట్టి సీయోను దున్నబడును. యెరూషలేము రాళ్ల కుప్పలగును. మందిరమున్న పర్వతము అరణ్యములో నున్న స్థలములే. ఇప్పుడు అక్కడ చదివింది ఇక్కడే ఉంది. ఆ దినాల్లో రాజులు వాళ్ళ గురించి ఏమన్నా చెబితే చంపేసేవాళ్ళంట. చాలామందిని అట్ట చంపేశారు. మాకే వ్యతిరేకంగా వాక్యం చెబుతావా? మా గురించే దేవుడి తీర్పొస్తది, దేవుడు నీకు శిక్షొస్తదని మా ఎదురుగా నువ్వు మాట్లాడతావా? అంతటోడివా నువ్వు? నువ్వేడ పొలం దున్నుకునేవాడివి? అని ఒక దెబ్బతో చంపేస్తారు. వాళ్ళకేంది రాజులు తలుచుకుంటే? రాజు తలుచుకుంటే దెబ్బలకి కొదవే లేదు. మిలిటరీ వాళ్ళు చుట్టూరు ఉంటారు గన్నులు. తుపాకీతో టక్‌మని కాల్చారనుకో ఒక బుల్లెట్‌కి ఔటు. ఈయనకేముంది ఎనక ముందు ఎవరు లేరు. ఏదో చిన్నగా పొలం పని చేసుకుంటూ ఆ కుటుంబం నుంచి వచ్చాడు. కానీ చూస్తుంటే ఆ సమరయ ప్రాంతము అష్షూరీయులంతా ధ్వంసం చేసి యెరూషలేమంతా రాళ్ళ కుప్ప వలె అంతా పడిపోతది అయన్నీ ప్రవచనాల ద్వారా చెప్పాడు. ఇలా జరుగుతదని చెప్పాడు. జరిగింది. హిజ్కియాని కూడా హెచ్చరించాడు. నీ రాజ్యం సరిగ్గా చూసుకో అని చెప్పాడు. హిజ్కియా ఏం చేయాలి? ఒక దెబ్బతో చంపేసేయాలి. కానీ చంపలేదు. పశ్చాత్తాపడ్డాడు హిజ్కియా. అంటే ఆ రాజ్యంలో ఉన్న లొసుగులు చిన్నయేమన్నా ఉంటే సరి చేసుకోవాలని కొన్ని విషయాలు చెప్పాడు. కింద చదవండి. కింద 19వ వచనం. ఇప్పుడు నేను చెప్పిందంతా 19వ వచనం. ఇర్మియా 26, 19. అట్లు పలికినందున యూదా రాజుకైన హిజ్కియా అయినను యూదా జనులందరిలో మరి ఎవడైనాను అతన్ని చంపిరా? అక్కడ క్వెషన్ మార్క్ చూస్తున్నాం. ఉందా అక్కడ? అతన్ని చంపిరా? చంపలేదు. యెహోవా వారికి చేసేదనని తాను చెప్పిన కీడుని చేయక సంతాపపడినట్లు రాజు యెహోవా యందు భయభక్తులు కలిగి యెహోవా దయను వేడుకొనెను గదా! అక్కడ కూడా క్వెషన్ మార్కే. హిజ్కియా చంపలేదు గదా! చిన్న బుడత, పొలం పని చేసుకునేవాడు, చదువు లేదు. ప్రవచనాలు చెబుతున్నాడు. ఇది జరిగిద్ది, ఇది నాశనం అయితదని చెబుతున్నాడు. మీరు జాగ్రత్త పడండి అని చెబుతున్నాడు. మీరు పశ్చాత్తాపడండి అని చెబుతున్నాడు. హిజ్కియా ఆయనను అతని జనులను చంపిరా? చంపలేదు గదా! ఇంకేమైంది? రాజు యెహోవా యందు భయభక్తులు కలిగి యెహోవా దయను వేడుకొనెను గదా! రాజు కూడా యెహోవా దయను వేడుకొనెను గదా! అంటే రాజు కూడా పశ్చాత్తాపడ్డాడు గదా! అంటే మీకా అలాగ షేక్ చేశాడండి. హిజ్కియా అంటే రాజండి. చూసారా? వాళ్ళ రాజ్యాన్ని షేక్ చేశాడు. రాజు కూడా మీకా చెప్పిన, ప్రవక్త చెప్పిన మాటలు వాక్యం విని వణికిపోయి ఏం జరిగిందంట? యెహోవా దయను వేడుకొనెను గదా! అని రాయబడి. అసలు మేము చెబితే ఎవరైనా వింటున్నారా? ఎప్పుడన్నా పశ్చాత్తాపపడ్డారా ఇంటికి పోయి? మీకా చెబితే పశ్చాత్తాపం ఏంటండి? ఏడుపులు, పెడబొబ్బులు, కేకలు పెట్టారు జనం. చూసారా? ఎప్పుడైనా ఇంటికి పోయి దేవా ఈ తప్పు నాలో ఉంది, నన్ను క్షమించని ఎప్పుడైనా పశ్చాత్తాపపడ్డారా? ఎప్పుడైనా కన్నీళ్ళు వచ్చినాయా అక్కాయ్? ఆ? అక్కాయ్ అంటే తొందరగా చూస్తారు నాకెళ్ళి. అదే చెల్లి అన్నాం అనుకో, ఇక మామూలు ఎప్పుడు పిలిచేదే కదా అని మీరు రెస్పాన్స్ ఉండదు. ఎప్పుడన్నా పశ్చాత్తాపం, ఎప్పుడన్నా ఎప్పుడన్నా కన్నీరు, మన క్రైస్తవ జీవితం గురించి కన్నీరు. మీకా ఆయన కన్నీరు ఏరులై పారింది. రాజ్యాలన్నీ నాశనం అయిపోతుంటే, ప్రజలు విగ్రహారాధన ఎక్కువైపోతుంటే, యూదా ప్రాంతం అంతా కూడా విగ్రహారాధన, అవినీతి, కరప్షన్‌తో నిండిపోతే ఆయన పరితాపం చెందినాడంట. ఆ వచనాలన్నీ ఉన్నాయి. సమయం లేదు. పరితాపం చెందాడంట. ఏడ్చాడంట. ఏడవడమే కాదు, దేవుని వాక్యం బలంగా ప్రకటించాడు. బలంగా ప్రకటించాడు. ఆ రాజ్యాల గురించి ఏడ్చాడు, పశ్చాత్తాపడ్డాడు, రాజులను కూడా కదిలించాడు. ఎంత పవర్‌ఫుల్ గుండుండాలి అసలు ఆయనకి. రాజు జోలి పోవాలంటే. మన ముఖ్యమంత్రి దగ్గర పోయి సువార్త చెబుతావా? ఆయన కాన్వాయ్‌ని ఆపి ఎదురుగా సువార్త చెప్పని చెప్పగలమా? ఈ మీకా చెప్పేశాడు. హిజ్కియాకి కూడా షేక్ వచ్చింది. హిజ్కియా అంటేనే మంచి పవర్‌ఫుల్ క్యాండిడేట్. రాజు, కింగు.
మంచి పరిపాలన చేశాడు. ఆయనకే పశ్చాత్తాపం తెప్పించాడు. చూసారా? అలాంటి గొప్ప అద్భుతమైన సేవ మీకా ద్వారా జరుగుతా వచ్చింది. దేవుని మహిమ కొరకు బ్రతికాడు. అంతేగాకుండా మరి దేవుని యొక్క శిక్ష ఎలా వస్తదో రాజ్యాలకు రాజ్యాలకు ప్రకటించాడు. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ఆయన మరి మీకా జీవితంలో మనం చూసినప్పుడు అనేకమైన కార్యాలు జరిగిస్తా వచ్చాడు. మరి ఏడో అధ్యాయము మరి మనం చూస్తే అక్కడ ఏమని రాయబడతా వచ్చింది? జనుల్లో యథార్థపరుడు ఒకడును లేడు. అందరూ ప్రాణహాని చేటుకి పొంచి వారే. ఎట్లా ఉంది స్థితి అంటే ద్రాక్ష పండ్ల గెల ఒకటియు లేకపోయెను. భక్తుడు దేశంలో లేడు. చూసారా? భక్తుడు దేశంలో లేకపోయెను. దేవునికి కావాల్సింది భక్తుడు కావాలి. కానీ చూస్తే ఒకడు కూడా లేడంట భక్తుడు. మరి మరి ఎంత ఈ జనం అంతా ఏంటో? ఏడ మీటింగ్లు పెడితే ఆడ లక్షల మంది పోతున్నారు. ఆ? ఎన్నెన్నో కార్యాలు, ఎన్నెన్నో పనులు. కొంతమంది టచ్ అని పడేస్తున్నారు. వందల వందలు వేల వేల మందిని పడేస్తున్నారు. ఒక ఆయన చూస్తే అట్లా ఒక కోటు అట్లా అనంగులోనే ఒక 1000 మంది ఇటు పడిపోతున్నారు. ఇటంటే ఇటు ఒక 1000 మంది పడిపోతున్నారు. ఇటు గిరగిర తిప్పితే గిరగిర పడిపోతున్నారు. చూసాం మేము దాంట్లో వీడియోలో చూసాం. కానీ మీకాకి భక్తుడు కనపట్టలేదంట. మరి వీళ్ళందరూ ఏంటి అని చూస్తుంటే కొన్నిసార్లు కార్యాలు చేస్తూ ఉంటాం కానీ దాని ఫలితం చూసేటప్పటికల్లా భక్తుడు కనపడాలి దేవుడికి. భక్తి కార్యక్రమాలు చాలా జరుగుతాయి కానీ భక్తుడు కనపట్ల. చూసారా? భక్తి కార్యక్రమాలు చాలా జరుగుతాయి. మీటింగులు పెట్టడం, వంటలు వండటం, అవి ఇవి ఇవి అవి చాలా చేస్తూ ఉండడం అనేది దాంట్లో బాగా ఎక్కువగా కనపడతాం కానీ దేవుడికి భక్తుడు కనపడట్లా. భక్తి కార్యాలు కనపడుతున్నాయి, భక్తుడు కనపడట్లా. పోయిన వారంలో యెహూను చూసాం. యెహూ ఏం చేశాడు? ఆయన భక్తితో అన్ని కార్యక్రమాలు చేశాడు. కానీ భక్తిలో శ్రద్ధ లేదు. దాని ద్వారా చివరికి నష్టపోయాడని మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు అసలు భక్తుడే కనపట్లేదు అంటాడు మీకా. మనందరం ఎవరు మరి? మనందరం ఎవరు? అంటే ఏంటంటే లెక్క వచ్చినప్పుడు పరిస్థితి, దేవుడు ఆ యొక్క పరీక్ష వచ్చినప్పుడు మనము భక్తులంగా దేవునికి కనపడాలి. మీ కావాలే విలాపం ఉండాలి మనలో. మీ కావాలే ఏడుపు, పశ్చాత్తాపం ఉండాలి. రాజ్యాల కొరకు, అధికారుల కొరకు, దేశం కొరకు ప్రార్థన చేయాలి. అక్కడ ఏమంటున్నాడు? ఇవన్నీ జరిగినప్పటికీ, ఇవన్నీ ఉన్నప్పటికీ అయినను నేను నిరీక్షణ కోల్పోవట్లేదు. నేను యెహోవా కొరకు ఎదురు చూస్తున్నాను. రక్షణకర్తయ్యకు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకుంటాను. నా ప్రార్థన నా దేవుడు ఆలకించును. ఈ రాజ్యాలన్నీ పాడైపోయినా, శత్రువు అన్నిటిని పడగొడుతున్నా, దేవుని యొక్క మరి పనులు, దేవుని కార్యాలు ఎక్కడా కూడా లేకుండా శత్రువు నాశనం చేస్తున్నా అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూస్తాను. కొన్ని సందర్భాల్లో మనం ఎలా ఉంటుంటే కొంచెం ఇబ్బంది వచ్చింది, కొంచెం ఆర్థిక పరిస్థితులు వచ్చినాయి, కొంత అననుకూలమైన విషయాలన్నీ జరుగుతున్నాయి. ఒకసారి ఉద్యోగం ఊడిపోద్ది, ఒకసారి పని దొరకదు, చేద్దామన్నా డబ్బులు ఉండవు. ఏంటబ్బా ఇన్ని సంవత్సరాలు నేను పోతున్నాను యాడికి? ఎస్కోలు గుడికి వెళ్తున్నాను, ఎన్నో సంవత్సరాల మట్టి వెళ్తున్నాను, ఎంతో కష్టపడ్డాను, కానీ చేద్దామంటే పని దొరకట్లేదు, డబ్బులు లేవు, అప్పులు ఎక్కువైపోతున్నాయి, అనారోగ్య పరిస్థితులు, ఇవన్నీ ఊహించుకున్నప్పుడు ఏమైపోద్ది? మానసికంగా ఒత్తిడి ఎక్కువైపోయి ప్రార్థన తగ్గిపోయిద్ది, టెన్షన్ ఎక్కువైపోయిద్ది, వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడాలని తలంపులు ఎక్కువైపోతూ ఉంటాయి. అయితే మీకా ఏమంటున్నాడు? అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూస్తాను, రక్షణకర్తయ్యకు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. అంటే ప్రార్థనాపరుడు. ఒకటి హెచ్చరించేవాడు, 2 ప్రార్థనాపరుడు, 3వది నిరీక్షణ కలిగిన వాడు. నేను కనిపెట్టటము. చూసారా? మరి ఆ కనిపెట్టడం అనేది మన వ్యక్తిగత జీవితంలో చాలా అవసరం. ప్రార్థనలో కనిపెట్టడం, ప్రభు సన్నిధిలో మనం కనిపెట్టడం, ప్రభు మన గురించి ఏం చేయాలనుకుంటున్నాడు, మన ద్వారా ఎలాగ మహిమ పొందాలనుకుంటున్నాడు, తర్వాత మనం ఇంకా ఎలా జీవించాలనుకుంటున్నాడు అని ప్రార్థనలో కనిపెట్టడం. మీకా అయితే ఆయన వ్యక్తిగత జీవితంలో కనిపెట్టడము, దానికి మించి దేశాలు, రాజ్యాలు, ప్రపంచం అంతా కూడా సమాధానంగా, శాంతియుతంగా
విగ్రహారాధన తొలగించబడి, అపవిత్రత, అవినీతి తొలగించబడి, ప్రశాంతంగా బ్రతకాలి. ఆ రాజ్యాలను సరిచేయాలన్నంత గొప్పగా ప్రార్థనలు కనిపెడుతున్నాడు. అసలు మన గురించి మనమే కనిపెట్టాం. సమయం దొరకదు మనకి. రాత్రి చెప్పుకున్నాం కదా! అనాజ్‌పూర్‌లో. ముఖ్యమంత్రికైనా గుళ్ళో పోయి కొబ్బరికాయ కొట్టడానికి టైం దొరుకుతుంది. మనకు దొరకట్లా. ఎందుకు? చిన్న చిన్న పనులకి బిజీ అయిపోతున్నాం. ఇదొక సాతాను తంత్రం. చిన్న చిన్న పనులే మనం చేసేయి ఏముంది? నెలకు 10,000 కూడా రావు మన జాబులకి. అర్థమైందా? వీటికే ఫుల్ బిజీ. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులన్న గుళ్ళో పోయి కొబ్బరికాయ కొడుతున్నారు. వాళ్ళ టైము రాజ్యాన్ని ఏలేవాళ్ళే. మనకు టైం దొరకట్లేదు. మనం అసలు ప్రార్థనలు కనిపెట్టేదెప్పుడు? మన ఇంటి గురించి మనమే కనిపెట్టిన. ఇంకెవరో పోతున్నారు, ఎవరో నష్టపోతున్నారు. మన సంఘస్థులు, లేకపోతే మన ఎవ్వరోనో, లేకపోతే ఇంకేయో పాడైపోతున్నాయి. ఆ! మరి ఎంతోమంది హాస్పిటల్ పాలవుతున్నారు. అవో, ఇవో ఇంకేయో. మనం వాళ్ళ గురించి ఎప్పుడు కనిపెట్టాలి? మన గురించి మనకే లేకపోతే టైమే దొరక్కపోతుంటే, కానీ మీకే ఎంత గొప్పవాడండి. ఆయనకి ఎక్కడ టైం దొరికిందండి అసలు రాజ్యాల గురించి? ఆ! ఈ రాజ్యాలను బాగు చేయాలని ఇంత మనసు ఎక్కడి నుంచొచ్చింది? ఎప్పుడు ప్రార్థనలు కనిపెట్టాడు? నేను ఎదురు చూస్తాను. నేను కనిపెడతాను. ఎందుకు? దేవుడు మరలా రికవరీ చేయగలడు. రెస్టారేషన్ అంటాం. దేవుడు మరలా సమకూర్చగలడు. దేవుడు గొప్పవాడు. అత్యున్నతుడు. ఆయన మహా గొప్పవాడు. ఇంతకుముందే మనం ఆరాధనలు చూస్తా వచ్చాం. అదే ఇప్పుడు చదవండి 9వ వచనం. 9వ వచనం చదువుకుందాం. 9. నేను యెహోవా దృష్టికి ఆ! ఆ! తీర్చు వరకు సహింతును. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును. ఆయన నీతిని నేను చూస్తాను. 11వ వచనం అందరం చదువుదాం. నీ గోడలు మరలా కట్టించు దినం వచ్చుచున్నది. అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును. ఆ! ఆ! చూసారా? నీ గోడలు మరలా కట్టించబడును. తర్వాత ఆ దినం వస్తుంది. అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును. ఐగుప్తు దేశం మొదలుకొని యూఫ్రటీసు నది వరకున్న ప్రదేశమంతయు గూడా సముద్ర మధ్య దేశముల నుండి, ఆయా పర్వతముల మధ్య దేశముల నుండి జనులు నీ యొద్దకు వత్తురు. మరలా దేవుడు కడతాడు. ఆయన సరిచేస్తాడు. ఆయన బాగు చేస్తాడు. పశ్చాత్తాపపడండి అని రాజ్యాలకి ఆయన బోధిస్తున్నాడు. హెచ్చరిస్తా ఉన్నాడు. దేవుని వాక్యం ప్రకటిస్తా ఉన్నాడు. కాబట్టి మరి అలాంటి గొప్ప తీర్మానం, డెడికేషన్ కల్లా వాళ్ళు దేవునికి కావాలి. అలాంటి తీర్మానాలు కావాలి. ఆ దినాల్లో రాజులు గొప్ప గొప్పోళ్ళు గూడా అవినీతికి, లంచాలకి అలవాటు పడి, అపవిత్రతకు అలవాటు పడి, విగ్రహారాధనకు అలవాటు పడ్డారు. ఈయనకు కూడా డబ్బులు అవసరమే. ఎవరికి? మీకాకి డబ్బులు అవసరమే. ఎందుకు? ఆయనకి మెడల మిద్దెలేం లేవు. ఉద్యోగం నెల నెల శాలరీ వచ్చేదేం లేదు. పొలం పండితే పండిద్ది, ఎండితే ఎండిద్ది. వర్షం మీద ఆధారపడి ఉంటది. అది కూడా కష్టపడి పని చేస్తేనే పొలంలో ఎంతో కొంత తినటానికొస్తది. ఇలాంటి సామాన్యమైన స్థితిలో ఉన్న వ్యక్తి ఏం కోరుకోవాలి? ప్రభువా! నేను కష్టంలో ఉన్నాను. నేను వ్యవసాయం చేసుకునేవాడిని. ఇప్పుడు పంటలు సరిగ్గా పండట్లేదు. నాకు బాగా డబ్బులు కావాలి. నిన్ను నమ్ముకున్నాను అని ప్రార్థన చేసుకోవాలి. కానీ ఈయనేమని ప్రార్థన చేస్తున్నాడు అనంటే, రాజ్యాలకు బోధిస్తున్నాడు. మీరు పశ్చాత్తాపపడండి. మీరు దేవుని కొరకు ఎదురు చూడండి. కనిపెట్టుకోండి. ప్రార్థన చేయండి. మీ తప్పులు ఒప్పుకోండి. ఈ విగ్రహారాధన మానుకోండి. ఈ అపవిత్రత మానుకోండి. లంచాలు మానుకోండి. దొంగతనాలు మానుకోండి. ఈ పాపం మానుకోండి. అపవిత్రత వద్దు అని దేవుని యొక్క పరిశుద్ధత గురించి, ఆయన కనికరం గురించి, ఆయన దయను గురించి ప్రకటించాడు. చదవండి 6వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడినది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. అది ఆయన ప్రకటించిన ఆ యొక్క వర్తమానానికి మరి ముగింపు అర్థం ఏంటంటే 6వ అధ్యాయం 8వ వచనం. న్యాయంగా నడుచుకోవడం, కనికరం ప్రేమించడం. ఇదే కదా దేవుడు నిన్ను అడిగేది. ఎందుకు లేనిపోయినయన్నీ? విస్తారమైన బలులెందుకు? ఏడాది దూడలెందుకు?
వేల కొలది పొట్టేళ్ళెందుకు? వేలాది నదులంత విస్తారమైన తైలం ఆయనకు సంతోషం కలుగజేయునా? మీరు పశ్చాత్తాపడండి. ప్రభు యొద్దకు మరలా రండి. మీ విగ్రహారాధన మానుకోండి. మీ అపవిత్రత మానుకోండి. దేవుని కొరకు నమ్మకంగా జీవించండి అని మరి మీకా అలాగా ప్రకటిస్తా వచ్చాడు. కానీ ఆయన ఏం చూస్తూ వచ్చాడంటే, ఆయన న్యాయం కొరకు ఎదురు చూశాడు గానీ, ఆయన మాత్రం ఆయనకు సొంత పేరు రావాలి, పాపులారిటీ రావాలని ఎప్పుడూ చూడలేదు. అలాంటి గొప్ప ప్రవక్త, మచ్చలేని మాయ మచ్చలేని గొప్ప ప్రవక్త మీకా ప్రవక్తను మనం చూస్తా ఉన్నాం. న్యాయం, కనికరము, దేవుని దయ గురించి ప్రకటించాడు. హిజ్కియాకే మారు మనసు తెప్పించాడు. ఇలాంటి గొప్పవాడు. అంతేకాదు ఈయనది ఎలాంటి విశ్వాసం అంటే, మరి కదలని విశ్వాసం ఈయనది. 7వ అధ్యాయం 7వ వచనం. అదే ఆయనను యెహోవా కొరకు నేను ఎదురు చూసేదను. నా రక్షణకర్తయగు దేవుని కొరకు నేను కనిపెట్టును. అన్‌షేకబుల్ ఫెయిత్ అంటారు. ఈయనది ఎలాంటిదంటే కదలని విశ్వాసము, స్థిరమైన విశ్వాసము. అలాగా ప్రకటిస్తూ వచ్చాడు. యేసు ప్రభువారు మరి బెత్లెహేములో పుడతాడని ముందుగానే ప్రవచించిన గొప్ప ప్రవక్తగా చూస్తున్నాం. యెరూషలేము గురించి ప్రవచించిన ప్రవక్తగా చూస్తున్నాం. సమరయ గురించి ప్రవచించిన ప్రవక్తగా చూస్తున్నాము. అంతేగాకుండా మరి ఇంకా ఎంత గొప్ప వ్యక్తి అంటే రాజ్యాలన్నీ సమకూర్చబడాలని విలపించిన ప్రవక్తగా మనం చూస్తా ఉన్నాం. ఇలాంటి అద్భుతమైన వ్యక్తులు దేవుని కొరకు ఆ దినాల్లో పనిచేస్తూ వచ్చారు. అలాగ పశ్చాత్తాపడ్డారు. అలాగ కన్నీరు కార్చారు. అలాగ దేవునికి తమను తాను అప్పజెప్పుకున్నారు. స్వల్పమైన అల్పమైన విషయాల కొరకు ఎంతో మనసు పెడతాం మనం. అనవసరమైన వేస్ట్ విషయాల కొరకు ఎంతో మనసు పెడతాం. ఎంతో సమయాన్ని వెచ్చిస్తూ ఉంటాం. క్షణికములో మాయమైపోయే పరిస్థితులు, పనుల కోసం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటాం. కానీ దేవుడు కోరేది ఏంటంటే ఇంత గొప్ప మనసుతోటి దేవుని కొరకు ఉపయోగపడే వాళ్ళు కావాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రభు బలలో పాలు పొందక మునుపు మరి ఇలాంటి నమ్మకమైన వ్యక్తులంగా, ప్రవచించేవారిగా, ప్రకటించేవారిగా, విలపించేవారిగా, ప్రజల క్షేమం కొరకు ఆలోచించేవారంగా, మన జీవితాలు, మన కుటుంబాలు, మన వ్యక్తిగత జీవితాలు ప్రభుకి ఇష్టంగా పెట్టుకునే వారముగా మనం ఉండాలని మీకా ద్వారా మనము నేర్చుకుంటున్నాం. కాబట్టి ఇంకా స్వల్పంగా, అల్పంగా, అయోగ్యంగా ఆలోచించే ఆలోచనలు మనం తొలగించుకోవాలి. ఉన్నతమైన ఆలోచనలోనికి రావాలి. ప్రభు మహిమ కొరకు బ్రతకడానికి ఆలోచించాలి. ఈ పాడైపోయే రాజ్యము, లోకము, అవినీతి అక్రమంతో ఉన్న ఈ లోకంలో ఒక వెలుగు తారవలే మనం జీవించాలి. నువ్వు లోకమునకు వెలుగై ఉన్నావు అని ప్రభువారు తన స్వయంగా మత్తయి సువార్తలో చెప్తూ వచ్చాడు. కాబట్టి మనం లోకమునకు వెలుగు. అలాగ వెలుగు వలె మనం బ్రతకాలి. మీకా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక సామాన్యమైన వ్యక్తిని, పొలం దున్నుకునే వ్యక్తిని ఇలాగ దేవుని కొరకు నిలబడి కార్యాలు చేయగలిగితే మరి మీరు, మనము దేవుని కొరకు ఎంతగా ఉపయోగపడాలి? ఆయన మహిమ కొరకు ఎంతగా బ్రతకాలి? అవినీతి, అక్రమం, అపవిత్రత మనలో నుంచి తొలగించుకోవటంలో ఎంత శ్రద్ధ చూపించాలి? ప్రభు పాద సన్నిధి పశ్చాత్తాపడటంలో ఎంత త్వరపడాలి మనం? ఎంతసేపు మోకాళ్ళ మీద ఉంటాం చెప్పండి? మామూలుగా ప్రార్థన ఒక 5 నిమిషాలన్నా ఉంటాయా మోకాళ్ళు? ఉంటాయా? బాగానే పనిచేస్తున్నట్టు మోకాళ్ళు. ఏం మాకు పని చేయట్లేదా? నీకు బాగానే పనిచేస్తున్నారా? ఏమన్నా మోకాళ్ళ జీవితం అంటే అప్పుడు భక్సింగ్ గారు వాళ్ళు పెద్ద పెద్దోళ్ళు వాళ్ళు చూపించారు మోకాళ్ళ జీవితం అంటే. ఇంకా భక్సింగ్ గారి గురించి మేము చిన్నపిల్లలు మాకు తెలియదు, అమ్మోళ్ళకి లాంటి వాళ్ళు పెద్దలకు తెలుస్తాయి వాళ్ళ సాక్ష్యాలు. ఆ బండలు కూడా కొంత ఏమైనాయి అంటే ఒక గుంటలు పడే ఏంటేమంటారు అది అట్లాంటి అవి కనిపించినాయి మరి అంటే అరిగిపోయినట్టే కనిపించినాయి అంట. అక్కడే ఆయన ఎప్పుడు చోట ఒకటే రూమ్లో ఆయన మంచం కాడే మోకరిస్తాడు కాబట్టి. ఎంత ఏడాది సాయం దొరికిందా వాళ్ళకి? మనం ఓన్లీ ఒక 8 అవర్స్ డ్యూటీయే. ఆయన మొత్తం భారతదేశం కాదు ప్రపంచం అంతా తిరిగాడు. దేశాలు కాన్వకేషన్లు, సువార్తలు, మీటింగులు ఇన్ని జరుపుకుంటూ ఏడ సమయం దొరికిందో బండలకు కూడా ఆ మార్క్స్ పడ్డాయి. అరిగిపోయిన మార్క్స్. ఆ గుర్తులు, అరిగిపోయిన గుర్తులు. అది షేక్ చేసేసారు వాళ్ళు. వాళ్ళ ప్రార్థన అలాగ సమర్పణ. అలాగా ప్రభు ఎదుట ఎప్పటికప్పుడు మోకాళ్ళ జీవితం. పశ్చాత్తాపం, కన్నీరు, దేశం కొరకు, జనం కొరకు పశ్చాత్తాపం. ఇవన్నీ కూడా ఆనాడు భక్తులు చేస్తూ వచ్చారు. ఇప్పుడు దేశంలో భక్తుడు లేకపోయాను.
ఈ భక్తులందరూ ఇట్లా చేయట్లేదు ఇప్పుడు. అందుకని భక్తులు లేరు దేశంలో. దేవుడికి భక్తుడు కావాలి. ప్రార్థించే వాళ్ళు కావాలి. ఊరికేదో పెద్ద పెద్ద కట్టడాలు కట్టేవాళ్ళు, ఏదేదో చేసేవాళ్ళు గాదు. ప్రార్థన ద్వారా షేక్ జేసేవాళ్ళు కావాలి దేవునికి. వాక్యం ద్వారా షేక్ జేసేవాళ్ళు కావాలి. చూసారా? అది. కాబట్టి ముందు మనము పశ్చాత్తాపంలోకి రావాలి. ముందు మనం వినే విధేయతల్లోకి రావాలి. ముందు మన వాక్యాన్ని ప్రేమించాలి. ముందు మనకై మనము సంపూర్ణంగా దేవునికి లోబడిన అనుభవంలోకి రావాలి. అప్పుడు తద్వారా దేవుడు మన జీవితాల్ని ఆశీర్వాదకరంగా ముందుకు తీసుకెళ్తాడు. ఇంకా మన ద్వారా ఏం చేయించాలో చేపిస్తాడు. అలాగ మనం పశ్చాత్తాపపడదాం. ఇంకా ఏమైనా అయోగ్యమైన క్రియలు, అయోగ్యమైన కార్యాలు, దేవునికి అయిష్టమైనవి, ఆయాస్కరమైనవి ఉంటే ఒప్పుకుందాం. ప్రభు బల్ల దగ్గర మనము పశ్చాత్తాపపడదాం. మీ కావాలే ఉండుటకు మనము ప్రయత్నం చేద్దాం. ఆ రీతిగా ప్రభు మనకు సహాయం చేయనుగా. అందరూ కళ్ళు మూసుకొని తలలో వంచండి. కొన్ని నిమిషాలే, కొన్ని సెకండ్లు